హాయ్ ఫ్రెండ్స్, మేము డ్యామ్ ప్రూఫ్ పెయింట్ తెచ్చుకున్నాం. ఎందుకంటే మేము సీలింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాం. కానీ టెర్రస్ పైన నుంచి హాల్లోకి వాటర్ లీక్ అవుతుంది. ఎలా లీక్ అవుతుంది ఏంటని మాకు కూడా తెలియదు. అయితే డ్యామ్ ప్రూఫ్ వేసుకుంటే అసలు వాటర్ అనేది కిందకి చిన్న డ్రాప్ కూడా రాదనమాట. అందుకే డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేసుకుంటున్నాం అనమాట. సో డ్యామ్ ప్రూఫ్ ఎలా వేసుకోవాలి ఏంటని మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా బ్లీచింగ్తో నీట్గా కడుక్కొని బ్రష్తో నాచు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా వీళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారో, అలా నాచు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పెయింట్ బాగా కలుపుకోవాలి. ఇది మీరు ఏ పెయింట్ వేసుకోవాలి అని నేను చెప్తాను. ఏషియన్ పెయింట్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇదైతే కొంచెం ఎక్కువ ఇయర్స్ మనకు ఉంటుంది. షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి వాళ్ళు 10 ఇయర్స్ ఉంటుందని చెప్పారు. బట్ మనం కన్ఫామ్గా చెప్పలేము ఎన్ని ఇయర్స్ ఉంటుందని. చూశారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం టెర్రస్ పైన వేసుకుంటే వాటర్ ఎలా పడిందో అలా కిందకు వచ్చేస్తుంది స్లాబ్ పై నుంచి. చూశారు కదా, ఇలా వేసుకోవాలి. మీకు కూడా వాటర్ లీక్ అవుతుంటే హాల్లోకి కానీ లేదంటే రూమ్లోకి కానీ లీక్ అవుతుంటే ఇలా పెయింట్ వేసుకోండి. ఇప్పుడైతే మేము వేయించుకున్నాము. మాకైతే అసలు వర్షం హాల్లోకి రావట్లేదు. సీలింగ్ కూడా అంతా బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో పెయింట్ మొత్తం అయిపోయాక ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమవ్వదు. మ్యాక్సిమం ఒక 20,000 లోపే అవుతుంది. మాదైతే టెర్రస్ చాలా పెద్దది. సో మీ టెర్రస్ ఇంకా చాలా చిన్నది అయితే మీకు ఇంకా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ పెయింట్ వేయడం అయిపోయింది. జస్ట్ 1 డే పడుతుంది అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు వేయడానికి. చూసారికి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. పెయింట్ వేసాకైతే చాలా బాగుంది. పైన లుక్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మీరు కూడా ఇలానే వేసుకోండి పెయింట్. ఎందుకంటే వాటర్ లీక్ అయితే సీలింగ్ పాడైపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.